మిత్రులకు నమస్కారం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అవినీతిపైన ప్రశ్నిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. బాచుపల్లిలో ఉన్నటువంటి బిఎన్ఆర్ విజైటీలో గత 6 నెలల కింద జరిగినటువంటి లైంగిక వేధింపులు, దానితో పోలీస్ కేసు, దానితోటి పోలీస్ అధికారులు కేసు ఫైల్ చేసి ఎవరైతే ఆ వేధింపులు చేశారో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ అంశం పైన కళాశాల వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఏ విధమైనటువంటి సహాయం అమ్మాయి తల్లిదండ్రులకు చేయకపోవడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయం పైన మిత్రుడు ఓయూజేఏసీ నేత శంకర్ గారు ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎన్హెచ్ఆర్సీ స్పందించి ఖచ్చితమైనటువంటి సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఒక కేసు ఫైల్ నెంబర్ ఇచ్చింది. అంటే దాదాపుగా బిఎన్ఆర్ విజైటీ కళాశాల పైన కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఖచ్చితంగా ఆ కళాశాలకు నోటీసులు వస్తాయి. ఆ కళాశాల ఏమాత్రం పట్టించుకోలేదు. దాని ద్వారానే విద్యార్థుల్లో ఇలాంటి ఆలోచనలు కానీ, ఇలాంటి వేధింపులు కానీ జరుగుతున్నాయని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. విద్యార్థులకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. మానసిక ఒత్తిడికి గురి కాకుండా వారికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. అలాంటివి కల్పించకపోవడం ద్వారానే ప్రస్తుతం జరిగినటువంటి సంఘటనకు ఉదాహరణ అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా కళాశాల యాజమాన్యం ఖచ్చితంగా స్పందించి విద్యార్థికి న్యాయం జరిగే విధంగా, విద్యార్థికి తల్లిదండ్రులకు న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవేళ నిర్లక్ష్యంగా వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ ద్వారా ఫైల్ని మూవ్ చేస్తాం. కఠిన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం.